వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. గిరిజన ప్రాంతంలో ఉన్న స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజనాన్ని తిన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్. ₹10 లక్షలతో నిర్మించిన నూతన సిసి రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఈపీ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నంద్యాల ఎంపీ బైరెడ్డి సబరి గారు. నందమూరి నగర్ నందు ఎంపీయూపీ స్కూల్ నందు ఘనంగా నిర్వహించిన పీటీం 2లో దేరెడ్డి శివనాగిరెడ్డి. తల్లికి వందనం విద్యార్థులకు ఒక వరం. మెగా పీటీఎం 2లో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. సాయి రథోత్సవం, గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి. గుడ్డు రక్కిలే పిల్లయ్య అన్న బాగుంటుందో మరి సామాన్లు ఉన్నాయి సార్ బాగుంటుంది చెప్పాలి కదా చెప్పాలి కదా సపరేట్ చేస్తాం. పచ్చిమిరకాయ కూడా తెస్తారా మీరు? భరత్ పచ్చిమిరకాయ ముఖ్యం. మేడం దూరం పోతుంది.
బీటెక్ చేసినారా? ఇప్పుడు ఏమన్నా మన ఎగ్జామ్స్ ఏమైనా రాసారా? డిఎస్సీ రాలేదా? మరి అప్లై చేసుకుని రాయకపోతే గవర్నమెంట్ ఉద్యోగం ఇంటికి వచ్చి ఇవ్వరు కదా, ప్రైవేట్ గా చేస్తున్నారా? అప్లై చేసుకుని రాయమని చెప్పండి, మేము సపోర్ట్ చేస్తాము. ఏదైనా కావాలంటే కూడా వచ్చి అడగమని చెప్పండి. ఎక్కడెక్కడ చదువుతున్నాడో బాగా చదివించండి. ప్రభుత్వం తరఫు నుంచి ఉద్యోగాలు తొందరలో వస్తాయి. పెన్షన్ వస్తుందా? చేసి పెడతాను. ఇప్పుడు రోడ్డు వేసేస్తున్నాము, తొందరలో కాలువలు వస్తాయి. మళ్ళీ ఇంకేదైనా కావాలంటే కూడా అడగండి. ఏవా ఈరోజు సుపరిపాలన ఇంటింటి కార్యక్రమము సందర్భంగా ఆలగడ్డ పట్టణంలో వ్యూవర్స్ కాలనీ, ఈ కాలనీకి ఇక్కడికి వచ్చి ఇక్కడ రోడ్లు కూడా ఒక 10 లక్షలతో శాంక్షన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడే భూమి పూజ చేసి ఇంటింటికి వెళ్లి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ కూడా మాకు గతంలో చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు పనులు కల్లారా కనిపిస్తున్నట్టుగా పనులు జరుగుతాయి. ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా ఎక్కువ జరుగుతాయన్న నమ్మకం కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం పైన మాకు ఉందని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు ఈ 4-5 రోజులు తిరుగుతున్నప్పుడు ప్రజలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ రోజు తల్లులందరూ కూడా గతంలో తల్లికి వందనము, అమ్మఒడి అని చెప్పి ఒకరికే ఇచ్చి తల్లులందరినీ కూడా ఇబ్బంది పెట్టినారు, అది కూడా టైంకి ఇవ్వకుండా. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు అకౌంట్ లో పడ్డడమే కాకుండా ఈ రోజు విద్యార్థులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా, తల్లులు ఎక్కడ ఇబ్బంది పడకుండా పిల్లలందరినీ కూడా స్కూల్ కి పంపించి, ఏ స్కూల్ అయినా మీరు పంపించినా కూడా దానికి తగినట్టుగా ప్రభుత్వం తరపు నుంచి మీకు డబ్బులు ఇస్తామని చెప్పి ఈ రోజు ప్రభుత్వం ముందుకు రావడం జరుగుతుంది. తల్లులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రైతులందరూ కూడా ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా కూడా తొందరగానే వస్తారన్న నమ్మకం వాళ్ళందరికీ కూడా ఉంది. చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం ఈ రోజు మా ప్రభుత్వం పైన ఉంది. ఈ రోజు అందరూ కూడా పనులు జరుగుతాయన్న నమ్మకం మా మీద పెట్టుకుంటే అది ఓర్చుకోలేక చూడలేక వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేసి మా మీద బురద జల్లుతున్నారు. మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఏమి మాయమాటలు చెప్పినా, ఎన్ని అవాస్తవాలు చెప్పినా నమ్మేదానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఈ రోజు మేము చెప్పిన మాట ప్రకారం ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నామా లేదా? చంద్రబాబు నాయుడు గారు గతంలో డిఎస్సీ మీద సంతకం పెడతామన్నారు, పెట్టడం జరిగింది. పిల్లలు ఎగ్జామ్స్ కూడా రాయడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే మరి పెన్షన్ పెంచుతామని చెప్పినారు, పెన్షన్ పెంచడమే కాకుండా టైంకి పంచడమే కాకుండా ఈ రోజు ఉద్యోగస్తులు కూడా టైంకి జీతాలు పడుతున్నాయంటే అది కళ్ళారా మనందరికి కూడా కనిపిస్తుంది. కానీ వైసీపీ నాయకులు మాత్రమే మేము కళ్ళకి గంతలు కట్టుకున్నాం, మేము ఏది కూడా చూడడానికి సిద్ధంగా లేవని చెప్పి ఈ రోజు వాళ్ళందరూ కూడా మాయమాటలు చెప్తున్నారు. అంతేకాకుండా నిన్న చంద్రబాబు నాయుడు గారు తెలుగు గంగ నీరు వదులుతున్నారని చెప్పి ఆయన వెంటనే హడావిడిగా ప్రోగ్రాం పెట్టుకొని ఆయన అన్ని ప్రోగ్రామ్స్ పక్కన పడేసి ఈ రోజు తెలుగు గంగ నీళ్లు రైతులకి వదులుతున్నారు అనే సందర్భంగా ఆయన శ్రీశైలంకి వచ్చి అంత దృష్టి పెట్టి రైతుల సమస్యల గురించి ఆయన దృష్టి పెట్టి వస్తే దాన్ని కూడా తప్పుపడుతున్నారు వైసీపీ నాయకులు. గత ప్రభుత్వంలో రైతులు పట్టించుకున్న నాదులు లేడు, గత ప్రభుత్వంలో అధికారులను పట్టించుకున్న నాదులు లేరు, గత ప్రభుత్వంలో ప్రజల్ని పట్టించుకున్న నాదులు లేరు. ఎంతసేపు ఉన్నా తప్పుడు కేసులు ఎట్లా పెట్టాలా, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎట్లా ఇబ్బంది పెట్టాలా, తెలుగుదేశం పార్టీ జెండా మోసిన వాళ్ళని ఏ విధంగా జైల్లో పెట్టాలనే దాని మీద దృష్టి పెట్టారే తప్ప ప్రజల మీద, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టలేదు. ఈ రోజు వ్యూవర్స్ కాలనీ ఇక్కడ మొత్తం ఫస్ట్ లో రోడ్లు వేస్తుంది మేమే, ఇప్పుడు వేస్తుంది మేమే, రేపొద్దున ఏదైనా అవసరం ఉన్న పనులు చేసేది కూడా మేము తప్ప ఈ ఆలగడ్డ నియోజకవర్గంలో కాదు కదా, ఈ రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం కాకుండా వైసీపీ నాయకులు దీంట్లో చేసింది కూడా ఏమీ లేదు. ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. వైసీపీ నాయకులు ఇప్పుడేదో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రం అంతా మళ్ళీ తిరుగుతామని చెప్పి మాట్లాడుతున్నారు. పొరపాటున కూడా పని చేయకండి జగన్మోహన్ రెడ్డి గారు. పొరపాటున మళ్ళీ మీరు పాదయాత్ర అని చెప్పి రాష్ట్రంలో మళ్ళీ తిరిగితే మిమ్మల్ని తరిమి కొట్టడానికి మేమందరం ఎవరు కూడా ముందుకు రాము. ప్రజలే మిమ్మల్ని బయటికి తరిమేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రాన్ని నాశనం లేపింది మీరు, రాష్ట్రాన్ని అప్పుల భారం చేసింది మీరు,
పరిశ్రమలు రాకుండా చేసింది మీరు, ఉద్యోగాలు రాకుండా చేసింది మీరు. ఈ రోజు ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసింది వైసీపీ నాయకులు. మళ్ళీ మీరు తిరుగుతామంటే మాత్రం ప్రజలు ఊరుకోరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు ఎప్పుడు బయట తిరిగినా ఎవరో ఒకరు బలవుతున్నారు. మీరు ఎప్పుడు బయటకు వచ్చినా మీ కార్యకర్తనే మీరు బలి తీసుకుంటున్నారు. ఎందుకు మీరు తిరగడము, ఎందుకు మీరు కేసులు ఎప్పించుకోవడం అని చెప్పి మేము కూడా ఒక సలహా చెప్తూ, దయచేసి మీరు అటువంటి కార్యక్రమాలు ఏదంటే మానుకొని ఇళ్లలో కూర్చోవాలని చెప్పి, మీరు ప్రతిపక్ష హోదాకు కూడా పనికిరారని చెప్పి ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టినారు. మీరు మీ నియోజకవర్గాల్లో మీరు ఎమ్మెల్యేలుగా పనిచేయడమే గొప్ప అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి మీరు దాని మీద దృష్టి పెడితే బాగుంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ అదే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం చేసే కార్యక్రమాలను అడ్డువన్నా లేకపోతే మహిళల గురించి తప్పుగా మీరు మాట్లాడినా ఈ ప్రభుత్వం సహించదని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ, వైసీపీ నాయకులు మేం చేసే మంచి కార్యక్రమాలు చెప్పుకోకపోయినా పర్వాలేదు, మీరు మమ్మల్ని శభాషణ అనకపోయినా పర్వాలేదు, కానీ మేం చేసే పనులకి మీరు అడ్డొస్తే మాత్రము తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు నిన్న శ్రీశైలంకి వచ్చి తెలుగుగంగ నీళ్లు వదిలినందుకు మరొకసారి రాయలసీమ ప్రాంతంలో ఉన్న రైతులందరి తరపు నుంచి కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఉపాధ్యాయ తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం ఇక్కడికి వచ్చేసిన గౌరవనీయులు ఎంఈఓ సార్ గారు, శివప్రసాద్ సార్ గారికి, డిప్యూటీ డిఓ మాజీ బ్రహ్మానంద రెడ్డి సార్ గారికి, వేదికను అలంకరించిన స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, ప్రతి ఒక్కరికి, వేదిక ముందు ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ మనము స్కూల్లోకి ఎంటర్ అయితేనే మనకు గుర్తు రావాల్సిందే, ఇంతకు ముందుకు ఎంపీ యూపీ స్కూల్ ఉండేది, ఇప్పుడు జెడ్పీ హై స్కూల్. ఈ జెడ్పీ హై స్కూల్ రావడానికి కారణం మన గౌరవ మంత్రివర్యులు, రాష్ట్ర న్యాయశాఖ మరియు విద్యార్థి సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు ఎన్ఎండి ఫరూక్ సార్ గారు, నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజన్న గారి ఆశీస్సులతో ఇక్కడ ఈ స్కూల్ జెడ్పీ హై స్కూల్ గా మారడం జరిగింది. వారికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. మన నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్, 38 వార్డు, 37 వార్డు ప్రజలందరి తరఫున వాళ్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రస్తుతము మన 38వ వార్డులో తల్లికి వందనం కింద 1631 మంది విద్యార్థులకు 2,44,65,000 రూపాయలు ప్రభుత్వము వారి అకౌంట్లలో జమ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి పేద విద్యార్థి గవర్నమెంట్ స్కూల్కి వచ్చి 100% ప్రతి విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ ఏం చెప్తున్నా అంటే, ప్రతి విద్యార్థిని పంపించండి. మీ తల్లిదండ్రులకు
మీ కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే 5 మంది కాదు, 6 మంది కాదు, ఎంతమంది ఉన్నా కూడా ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులను చదివించండి. ప్రతి ఒక్క విద్యార్థికి వారి అకౌంట్లో, వాళ్ళ తల్లి అకౌంట్లలో అమౌంట్ జమ చేయడం జరుగుతుంది ప్రభుత్వము. తర్వాత గవర్నమెంట్ వచ్చిన వెంటనే 3,000 పెన్షన్ 4,000 చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. తర్వాత మీకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క కుటుంబానికి 3 వంతున, సంవత్సరానికి 3 వంతున గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కూడా ఆగస్టు 15వ తారీఖు అని గౌరవ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ సార్ గారు కూడా చెప్పినారు. ఉచిత ప్రయాణం, బస్సు ప్రయాణం లేడీస్ మాత్రమే. నెక్స్ట్ ఎనీ అంటే ఒక్కొక్క స్త్రీకి 1,500 రూపాయలు చొప్పున, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1,500 రూపాయలు చొప్పున ప్రభుత్వము ఇస్తుందని గౌరవ మంత్రివర్యులు గారు చెప్పినారు. మీరందరూ ఈ గౌరవ మంత్రివర్యుల వారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు మీరు ఇంటి దగ్గర నుంచి విద్యార్థులను పంపించే ముందు వారి సార్ గారు చెప్పినట్టు వాళ్ళ క్యారెక్టర్ గమనించండి. ఇక్కడ మన వార్డులో చాలా పేదరికం వార్డు కాబట్టి పిల్లలు ఎట్లా బిహేవ్ చేస్తున్నారో మీరు గమనించండి. లేని అలవాట్లు చాలా ఉన్నాయి. అంటే పిల్లలకు ఉన్నాయని కాదు, అలవాట్లు అనేటివి లేని అలవాట్లను తీసుకురాకుండా వాళ్ళకు మంచి అలవాట్లను చెప్పి స్కూల్కు పంపిస్తే స్కూల్లో టీచర్స్ మంచి విద్యార్థులను చెప్పించడానికి బాగుంటుంది. తర్వాత స్కూల్కు వచ్చిన విద్యార్థులకు బ్యాగులు, యూనిఫాము, మధ్యాహ్న భోజనము ఈ మొత్తం స్కూల్ వసతి కల్పిస్తా ఉన్నారు. మీరు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలకు సార్ చెప్పినట్టు 6 గంటల నుంచి 9 గంటల దాకా రాత్రి సాయంత్రం 6 నుంచి 9 గంటల దాకా 3 గంటలు మీ ఎదురుగా కూర్చోబెట్టుకొని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులకి మీరు చెప్పలేకపోయినా కూడా వాళ్ళు చదువుకుంటారు. కూర్చొని చదువుకోండి అంటే చదువుకుంటారు. ఈ టైం మాత్రమే మీరు స్పెండ్ చేసినట్టయితే మీ పిల్లల భవిష్యత్తు మీరే కాపాడిన వాళ్ళు అవుతారు. అందుకు మీ అందరికీ నేను తెలియజేసేదేమంటే మన విద్యార్థుల బాధ్యతలు ఎక్కువ శాతం తల్లిదండ్రులే తీసుకోవాలి. తర్వాత స్కూల్ దగ్గరికి వచ్చిన తర్వాత మన ఉపాధ్యాయులు ఉంటారు. మీరు వారిని సక్రమమైన మార్గంలో నడిపించుకుంటూ వారికి విద్యాబోధన చేస్తూ మంచి మార్గాన్ని చూపిస్తారు. ఈ అవకాశం ఇచ్చిన 38 వార్డు ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. వేదిక పైన ఉన్న పెద్దలకు, ఈరోజు ఈ కార్యక్రమంకి విచ్చేసిన తల్లిదండ్రులకు, స్టూడెంట్స్ కి, మీడియా మిత్రులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడం అనేది నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో నేను చదువుతున్న రోజుల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ అంటే ఎప్పుడు కూడా నా తల్లిదండ్రులు వచ్చేవాళ్ళు కాదు. ఎవరైనా బంధువులో, అక్కలో, బావలో ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు. కానీ ఈ రోజు పేరెంట్ టీచర్స్ మీటింగ్ కి
అందరి తరపు నుంచి నేను రావడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను చదువుతున్న టైంలో నన్ను ఎప్పుడు కూడా నా తల్లిదండ్రులు హాస్టల్లో ఎక్కడో దూరంగా పెట్టేవాళ్ళు. ఎందుకు అంటే శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు ఎప్పుడు కూడా ఎక్కడున్నారు మా తల్లిదండ్రులు అంటే ఎప్పుడు కూడా ఆలగడ్డలో మీ సేవా కార్యక్రమాలే చేసుకుంటూ కూర్చునేవాళ్ళు. నేను హాస్టల్లో ఉన్నప్పుడు కూడా నా తల్లిదండ్రులు ఎప్పుడు వచ్చేవాళ్ళు కాదు. సో ఎప్పుడు కూడా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఎట్లా ఉంటది అనేది కూడా నాకు కూడా ఎప్పుడు తెలియలేదు. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ అన్న గారు ఒకటే మాట చెప్పినారు, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి రాజకీయంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా మన పార్టీ వాళ్ళు కూడా తప్పకుండా వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేమందరం కూడా అడిగినాం, అన్న చిన్నప్పుడు మేమే ఎప్పుడు వెళ్ళలేదన్నా, మా దగ్గరికి ఎప్పుడు రాలేదు, మేము వెళ్ళి అక్కడ చెప్పేది ఏముంటుంది అని చెప్పినప్పుడు లోకేష్ అన్న గారు ఒక మాట అన్నారు, ఇప్పుడు ఈ రోజుల్లో చాలా చోట్ల కూడా మనము మన రాష్ట్రంలో డ్రగ్స్ గాని, చాలా మంది పిల్లలు ఇబ్బందులు పడేవి గాని, తల్లిదండ్రులు పడే ఇబ్బందులు గాని, స్కూల్ యాజమాన్యం పడే ఇబ్బందులు గాని, ఇవన్నీ కూడా మన దృష్టికి సరిగ్గా రావట్లేదు. స్థానికంగా ఎమ్మెల్యేలుగా మీరు వెళ్ళినప్పుడు అటు స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, స్కూల్ పరిస్థితి ఏంటి, తల్లిదండ్రులకి ఇంకా మన ప్రభుత్వం తరపు నుంచి ఇంకా ఏమిస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మనకు అవకాశము ఈ పేరెంట్స్ టీచర్స్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి తప్పకుండా అందరూ కూడా వెళ్లాలని చెప్పి ఆయన ఒక సలహా మా అందరూ కూడా చెప్పడం జరిగింది. గత సంవత్సరం కూడా మనము పోవడం జరిగింది. చాలా మంది తల్లిదండ్రులు ఇది చాలా మంచి కార్యక్రమము, ఇటువంటి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి ఎమ్మెల్యేలుగా మీరు వచ్చినప్పుడు కూడా సమస్యలన్నీ కూడా తెలుసుకోవడము, అవన్నీ కూడా పై దృష్టికి తీసుకెళ్లడం అనేది ఒక మంచి ఆలోచన అని చెప్పి ఆ రోజుల్లో మరి తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. ఈ స్కూలు ఎద్దులపాలెంలో స్కూల్ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది విద్యార్థులని ఒక మంచి చదువును అందజేయడమే కాకుండా ఈ రోజు పెద్ద ఒక స్థానంలో పెట్టి వాళ్ళ కింద 10 మంది పనిచేసే ఒక స్థానంలో ఈరోజు చాలా మంది బయట ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అటువంటి అవకాశం ఈరోజు ఇచ్చింది మన ప్రాంతంలో ఈ స్కూలు. ఈ స్కూల్లో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే నా దృష్టికి రావడం జరుగుతుంది. గతంలో 5 సంవత్సరాలు మరి సమస్యలపైన దశల వారీగా ఆందోళన చేస్తున్నా కానీ గవర్నమెంట్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. కాబట్టి రేపు జరగబోయే 15వ తేదీ చలో విజయవాడను విజయవంతం చేయాలని, అదేవిధంగా ఈరోజు పనికి తగ్గట్టు వేతనాలు మరియు పని భద్రత కల్పించాలని ఈరోజు కొత్త జీవాలు తెచ్చు పని భారాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఒకప్పుడు 100 ఏళ్ల క్రితమే పోరాడి సాధించుకున్నారు. కొన్ని ప్రాణాలు త్యాగం చేసి ఎర్ర జెండాతో ఎలుగెక్కి 8 గంటల పని విధానాన్ని సాధించుకుంటే ఈరోజు వచ్చిన కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు దొడ్డుంటే కదా ఈరోజు 10 గంటల పని విధానాన్ని పెంచి మహిళలని చూడకుండా రాత్రి కూడా పనిచేసే విధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏఐటీసీ ఒకటే హెచ్చరిక చేస్తుంది. కాబట్టి మీరు వెంటనే ఈ జీవోలను రద్దు చేసి 10 గంటలను తగ్గించి పని భద్రత కల్పించి పనికి తగ్గట్టు వేతనాలు ఇవ్వాలని చెప్పించి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఏఐటీసీ పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు హెచ్చరిక చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గిరిజన ప్రాంతంలో ఉన్న స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజనాన్ని తిన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్. ₹10 లక్షలతో నిర్మించిన నూతన సిసి రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఈపీ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నంద్యాల ఎంపీ బైరెడ్డి సబరి గారు.
నందమూరి నగర్ నందు ఎంపీయూపీ స్కూల్ నందు ఘనంగా నిర్వహించిన పీటీం 2 ఓలో దేరెడ్డి శివనాగిరెడ్డి. తల్లికి వందనం విద్యార్థులకు ఒక వరం. మెగా పీటీఎం 2 ఓలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. సాయి రథోత్సవం, గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి.